పార్టీని స్థాపించిన 2 ఏళ్లలోనే తమిళనాడులో అపూర్వ విజయం సాధించారు సినిమా నటుడు విజయ్. ఇప్పుడు దేశమంతా సాధించిన విజయం గురించి చర్చించుకుంటున్నారు. ఆయన పాటించిన వ్యూహాలను, సిద్ధాంతాలను, విలువల గురించి విశ్లేషిస్తున్నారు. అయితే అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్న రాజకీయాలను ప్రస్తావిస్తూ విజయ్లో ఉన్నదేంటి, పవన్లో లేనిదేంటి అనే కంపారిజన్ అనాలిసిస్ను కూడా గట్టిగానే చేస్తున్న రాజకీయాలు విశ్లేషకులు. టీడీపీకి లోక పార్టీగా మారిపోయి తోక పార్టీగా మారిపోయి మరో 15 సంవత్సరాల పాటు టీడీపీ పల్లకి మోస్తాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సొంతంగా ఎదిగి రాజకీయాల్లో కూడా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడంతో పవన్ కూడా తనను తాను రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండిపోవడమా లేక స్వయంగా ప్రకాశించడమా అన్నది తేల్చుకోవడానికి సిద్ధమవుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినంత వరకు ఓకే గాని అచ్చంగా టీడీపీని మోయడానికే జనసేన ఉన్నట్లు రాజకీయాలు సాగిస్తున్న తీరు ఆ పార్టీ కేడర్ కు మింగుడు పడని వైనమే. విజయ్, పవన్ కళ్యాణ్లు ఇద్దరూ సినీ రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. కానీ వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. విజయ్ ఇంతవరకు చిత్తశుద్ధితో ధైర్యంగా రాజకీయాలు చేస్తే పవన్ లో మొదటి నుంచి అది లోపించిందన్నది ఒక విశ్లేషణ. 2014లో జనసేన పార్టీని పవన్ స్థాపించారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. అంతేకాక తెలుగుదేశం, బీజేపీలకు మద్దతిచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, లోటుపాట్లు జరిగితే నిలదీస్తానని అనేవారు. అది నిజమేనని ఆయన అభిమానులు నమ్మేవారు. కానీ ఆచరణలో ఎన్నిసార్లు మాట మార్చారో ఆయనకే తెలిసి ఉండకపోవచ్చు. ఉదాహరణకు అమరావతి రాజధాని నిర్మాణంపై ఆయన పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేవలం 1800 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చని, ఆ మేరకు భూమి అందుబాటులో ఉందని చంద్రబాబు తనకు పలుమార్లు చెప్పారని పవన్ కళ్యాణ్ ప్రకటించేవారు. అయినా టీడీపీ ప్రభుత్వం 1000 ఎకరాల భూ సమీకరణ తలపెట్టింది. కొన్ని గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పుడు వారి వద్దకు వెళ్లి రైతులకు మద్దతు ప్రకటించారు. కానీ హైదరాబాద్ లో చంద్రబాబును కలవగానే మనసు మార్చుకున్నారు. మరో సందర్భంలో బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చి పవన్ కళ్యాణ్ ను విజయవాడకు ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లి చంద్రబాబుతో కలిపారు. దాంతో ఆయన కరిగిపోయారు. విశాఖ వెళితే అదే రాజధాని, కర్నూలు వెళ్లి ఇదే తన మనసుకు రాజధాని అని ఇలా రకరకాలుగా మాట్లాడారు. చివరికి తెలుగుదేశం పార్టీ అమరావతిని ఒక సామాజిక వర్గ రాజధానిగా మార్చుతోందని, గేటెడ్ కమ్యూనిటీగా మారుతోందని ఆయన విమర్శించేవారు. కానీ 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక అవన్నీ మర్చిపోయి చంద్రబాబు ఏం చెప్తే దానికి ఊగొడుతున్నారు. పైగా 1000 ఎకరాల అమరావతి రాజధానికి తన మద్దతు ఎప్పుడు ఉందని అసెంబ్లీలోనే చెప్పి అందరినీ విస్తుపరిచారు. 2018లో టీడీపీతో బహిరంగంగా విడిపోయినప్పటికీ రహస్య సంబంధాలను కొనసాగించాలన్న ఆరోపణలు పవన్ పై ఉన్నాయి. ఒక దశలో చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసినా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తేలిగ్గానే రాజీ పడిపోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు సహాయ సహకారాలతోనే కొన్ని చోట్ల అభ్యర్థులను నిలబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. తమిళనాడులో విజయ్ అలా చీకటి బంధాలకు తావివ్వలేదు. ఉన్నదేదో నేరుగా చెబుతూ వచ్చారు. ఆయా పార్టీలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ భయపడిపోయారు. వెంటనే చెగువీరా నుంచి ప్రధాని మోడీ వైపునకు మళ్లారు. చంద్రబాబు సూచనల మేరకు బీజేపీని బతిమలాడుకుని మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. తదుపరి టీడీపీని జత చేసేందుకు తాను తిట్లు తిన్నానని ఆయనే చెప్పుకున్నారు. తన తల్లిని దూషించిన టీడీపీ వారిని క్షమించబోనని భీకర ప్రతిజ్ఞ చేసిన పవన్ తదుపరి కాలంలో ఆ విషయాన్ని విస్మరించి అదే టీడీపీ నేతలను తెగబోవడం ఆరంభించారు. విజయ్ మాత్రం బీజేపీని తన సిద్ధాంత శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువు అంటూ చేసిన ప్రకటనలకు కట్టుబడి రాజకీయం సాగించారు. బీజేపీ విజయ్ ను తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ విజయ్ ఎక్కడ తన విధానాన్ని ఇప్పటికైతే వీడలేదు. పవన్ కళ్యాణ్ అలా కాదు. వైసీపీతో జత కలవలేదు కానీ టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, వామపక్షాలన్నిటితో అవకాశాన్ని బట్టి పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ అంతటికి అవినీతి పార్టీ లేదని ఆయనే చెప్పారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ పార్టీని, చంద్రబాబును గొప్పగా అభివర్ణించారు. 2024 ఎన్నికల సమయంలో చాలా మంది ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం 50 సీట్లు అడగాలని, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కోరాలని సూచించేవారు. కానీ తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలని, జనసేనకు 21 సీట్లు ఇస్తే హ్యాపీ అని ఆయన సరిపెట్టుకున్నారు. అందులో కూడా 10 సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడం మరో విశేషం. విజయ్ అలా కాదు. తాను ఏది చెప్తే దానికి కట్టుబడి మొత్తం అన్ని సీట్లకు అభ్యర్థులను నిలబెట్టారు. తన కారు డ్రైవర్ కుమారుడికి కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. తాను గెలిచినా ఓడినా ఇలాగే ఉంటానని విజయం స్పష్టం చేస్తూ వచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ కాపులకు ముఖ్యమంత్రి పదవి గురించి పలుమార్లు రెచ్చగొట్టారు. కనీసం కుల భావనైనా తెచ్చుకోండి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తనకు కులం ఏమిటని ఆయనే ప్రశ్నించారు. పైగా 15 ఏళ్ల
పాటు టీడీపీని మోయాలన్నది తన నిర్ణయం అన్నట్లుగా ప్రసంగాలు చేస్తూ జనసేన కేడర్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు. కాపు సామాజిక వర్గంలో అనేక మంది ఇప్పుడు ఈయన తమను డిచ్ చేశారని ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు తనకు ఎంతో బలం ఉందని చెప్పుకున్న పవన్ ఆ తదుపరి కాలంలో టీడీపీకి ఉన్న శక్తి తనకెక్కడ ఉందని కేడర్ ను ప్రశ్నించి ఆశ్చర్యపరిచారు. విజయ్ మాత్రం ఎక్కడ కులాలు మతాల జోలికి వెళ్లకుండా తన విధానాలపైనే ప్రసంగాలు చేసేవారని చెబుతారు. విజయ్ ఏ మీడియా పైన ఆధారపడలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియాను నమ్ముకొని చంద్రబాబు చెప్పినట్లు రాజకీయం చేస్తున్నారన్న భావన ఉంది. సమీప భవిష్యత్తులో చంద్రబాబు కుమారుడు లోకేష్ ను సీఎం గా చేయడానికి కూడా పవన్ అంగీకరించినట్లే ఉందన్న అభిప్రాయం జనసేనలో ఉంది. పవన్ కళ్యాణ్ ను తమకు అత్యంత విధేయుడిగా చేసుకోవడంలో చంద్రబాబు సఫలమయ్యారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విజయ్ తన పార్టీ టీవీకే కార్యకర్తల ఆత్మాభిమానం నిలబెట్టేలా వ్యవహరిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ వారు అవమానించినా పడి ఉండాల్సిందేనన్న చందంగా ప్రవర్తిస్తున్నారని జనసేన నేతలే మీడియా ముందు వాపోయిన ఘట్టాలు ఉన్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసం టీడీపీని మోయడం కోసం రాజకీయాలు చేస్తుంటే విజయ్ మాత్రం సూత్రబద్ధమైన రాజకీయాలు చేసేందుకు యత్నిస్తుంటారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందువల్లే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పెద్ద నటులు సాధించలేని ఘనతను విజయ్ సాధిస్తే మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ లో చిత్తశుద్ధి లోపం, స్థిరత్వం లేకపోవడం వల్ల టీడీపీపై ఆధారపడి రాజకీయ మనుగడ సాగిస్తున్నారన్నది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.